ఇక లాకప్ డెత్ లో మృతి చెందిన సాయికృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు తిరుపతిలో నిరసనకు దిగారు. పాత మున్సిపల్ సర్కిల్లో రిలే నిరాహార దీక్షకు మద్దతుగా పాల్గొన్నారు తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి. రాష్ట్రంలో కాపులను రక్షణ కల్పించాలని వారికి డిమాండ్ చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం నశించాలంటూ నినాదాలు చేశారు. కాపులకు అన్యాయం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాపు యువతను చంపుతుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పటం లేదని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రతి దీక్షకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి. సో సాయికృష్ణ మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలంటూ, అలాగే కాపు యువతని ఈ రకంగా హింసిస్తుంటే ఏం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్న వారి పరిస్థితి అక్కడ ఏంటి? రిలే నిరాహార దీక్ష అంటున్నారు. అలాగే భూమన అభినయ్ రెడ్డి అక్కడ వాళ్ళకి మద్దతు తెలుపుతున్నారని అప్డేట్ అంతోంది. ఏం జరుగుతుంది? అప్డేట్ చెప్పండి. హరి, తిరుపతి నగరంలో సాయికృష్ణ మృతికి సంబంధించి విజయవాడలో ఒక అనుమానాస్పద స్థితిలో లాకప్ డెత్ లో మృతి చెందినటువంటి సాయికృష్ణ మృతికి కారణమైన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలే నిరాహార దీక్ష చేపట్టింది. తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి యొక్క రిలే నిరాహార దీక్షకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, తిరుపతి పాత మున్సిపల్ కార్పొరేషన్ సర్కిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సాయికృష్ణ మృతికి సంబంధించి తక్షణమే సిబిఐ విచారణ చేపట్టాలి, సాయికృష్ణ తల్లి ఆవేదన అర్థం చేసుకోవాలి, కాపులకు రాష్ట్రంలో రక్షణ లేదా అంటూ వారంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, తిరుపతి పాత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సర్కిల్ వద్ద యొక్క రిలే నిరాహార దీక్ష చేపడుతున్నటువంటి యొక్క రిలే నిరాహార దీక్షలో తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి గారు మనకు అందుబాటులో సార్. ఈరోజు చూస్తుంటే రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఈరోజు సాయికృష్ణ మృతికి కారణం ఏమంటారు? రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రామాణికంగా తీసుకొని పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారుల నుంచి ఇంతకంటే గొప్పగా ఏం ఆశించగలం? సాయికృష్ణ మృతి ముమ్మాటికి ప్రభుత్వ హత్యే. అతన్ని కర్కశంగా హింసించి, అతనిని బాధించి, విపరీతమైన ఒత్తిడికి గురిచేసి కృష్ణలంక పోలీసులే మే 9వ తారీఖున అతన్ని హత్య చేశారు. పైగా ఆ మృతదేహాన్ని వాళ్ళ కుటుంబీకులకు ఇవ్వకుండా ఒక బైక్ మీద 2 కానిస్టేబుళ్లను ముందరొకళ్ళు వెనకొకళ్లను కూర్చోబెట్టుకొని కృష్ణలంక శ్మశాన వాటికలోనే దహన కార్యక్రమాలను పూర్తి చేసేశారు. సాయికృష్ణ తల్లి అత్యంత బాధతో గుండెలు అవిసేలాగా రోధిస్తూ మీడియా ముందుకు వచ్చి, నా కొడుకుని ఎటు చంపేశారు, కనీసం నాకు మృతదేహాన్నన్నా అందజేయండి అని ఆమె రోధించినటువంటి తీరు తెలుగు ప్రజలందరినీ కూడా ఒక షాక్కు గురి చేసింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వారి కూటమి పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకే ఈ గతి పడుతూ ఉంటే సామాన్య ప్రజలకు ఏ విధమైనటువంటి పౌర సేవలు అందుతుంటాయో ఒక్కసారి మనం ఆలోచించవచ్చును. ఈ దారుణమైనటువంటి ఘటనను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ తల్లికి మద్దతుగా ఈ ప్రభుత్వ హత్యను తీవ్రంగా ఖండిస్తూ ఆవిడకి న్యాయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రిలే నిరాహార దీక్షకు పిలుపునిచ్చింది. పైగా ఇప్పుడు వింటున్నాం, ఈ కూటమి నాయకులందరూ ఎవరైతే వీళ్లతో పనిచేయించుకున్నారో ఈరోజు ఇంత అన్యాయానికి గురైనటువంటి వాళ్లకు న్యాయం చేయాల్సింది పోయి, మీ కొడుకు ఎటు చనిపోయాడు, 1-2 కోట్లు తీసుకొని రాజీ చేయండి అని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. మదురైలో ఆ కోవిడ్ సమయంలో 2 తండ్రి కొడుకుల్ని లాకప్ డెత్ గావించబడితే ఆ పోలీసులకు ఉరిశిక్ష విధించారు. కానీ మన రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు, వాళ్ళ అవసరాలను తీర్చదు, వాళ్లకు అన్యాయం జరిగితే నిలబడదు. పైగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని వెనకేసుకొని వస్తుంది తప్ప వాళ్లకు న్యాయం చేసేటటువంటి ఆలోచనే ఉండదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని పూర్తిగా మేము తప్పుపడుతున్నాం. దీనికి నిరసనగా ఆవిడకి న్యాయం జరగకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.